హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు సడన్గా మన ఫ్యాక్టరీలోకి లేబర్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఫ్యాక్టరీ లైసెన్స్ సంబంధించిన వాళ్ళు సడన్ విజిట్ చేశారు. సడన్ విజిట్ ఎందుకు చేశారు అనే దానికి ఒక కారణం ఉంది. ఒక వ్యాపారం చేసుకునే వాళ్ళు, సొంత గూడాలు లేని వాళ్ళు, రెంటకుంటా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఓనర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే, వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వకపోయినా మంత్లీ రెంట్ కరెక్ట్గా పే చేస్తున్నా సరే, వాళ్ళు హర్ట్ అయితే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఎందుకంటే మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఉంటాం కదా, మనం ఏమీ చేయలేం కదా వాళ్ళని. వాళ్ళు ఎవరికైనా మనమైనా కంప్లైంట్ చేయగలుగుతారు, ఎవరినైనా తెప్పించగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. అందులో ఇంకొకటి, బాగా డబ్బున్న వాళ్ళకి పార్టీలతో సంబంధం లేదు. అన్ని పార్టీలు వాళ్ళకి బాగానే అనుకూలంగానే ఉంటాయి. సో ఏదైనా అద్దెకుండే వాళ్ళ ఆలోచన ఏంటంటే, అద్దెకున్నప్పుడు మనం వాళ్ళకి అణిగిమణిగి ఉండాలి. మనం అద్దె కడుతున్నాం కదా, మనమేం ఊరకుండట్లేదు కదా అన్నట్టుగా కూడా మాట్లాడకూడదు అనమాట. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి కరెంట్ కట్ చేశారు మన ఫ్యాక్టరీకి. కరెంట్ కట్ చేసి దాదాపుగా చాలా ఇబ్బందులు పెట్టారు. దాని తర్వాత మనం కోర్టుకి వెళ్ళి లంచ్ మోషన్ పిటిషన్లో దానికి పిటిషన్ వేసి కరెంటు తెచ్చుకున్నాము. కరెంటు కట్ చేయటం వల్ల దాదాపుగా 3-4 లక్షలు లాస్ అయ్యాం లాస్ట్ ఇయర్. తర్వాత కరెంటు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ బెదిరించారు ఇదే విధంగా. సరే, దానికి కూడా మనం సిద్ధపడి ఉంటే జిఎస్టీ వాళ్ళని పంపించి జిఎస్టీ వాళ్ళకి కంప్లైంట్ చేసి మన జిఎస్టీ క్యాన్సిల్ చేసి మళ్ళీ జిఎస్టీ ఇవ్వటం అయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మాట మనం సరిగా వింటలేదు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం లేదని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారు. సో అతను ఏమంటాడు, ఓనర్ నేను పంపించలేదు అంటాడు. మరి పంపించకపోతే వాళ్ళు విజిట్ చేసి అంతా అయిపోయి వెళ్ళిన 5 నిమిషాలకే చూడండి, అతను వచ్చి ఓనరు ఏమీ తెలియనట్టు అమాయకంగా ఫ్యాక్టరీలో ఉన్నారా లేరా, ఏం జరుగుతుంది ఏంది అనే విజిట్ చేసుకుంటా చాలా అమాయకంగా సమాధానం చెప్తాడండి. నాకేం తెలియదు వాళ్ళు ఎందుకు వచ్చారో ఎవరు వచ్చారో అని. మరి వాళ్ళని వెళ్ళిన వెమ్మటే ఈయనకి ఎలా తెలుసు ఈయన వచ్చి ఎందుకు చూస్తున్నాడు, ఈయన ఎందుకు చెక్ చేసుకుంటున్నాడు అనేది ఇంకా ఆయనకే తెలియాల. సో ఏదైనా బిజినెస్లు చేసే వాళ్ళకి, ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఏంటి అనేది ఒక సిరీస్గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎన్ని ఇబ్బందులు పడ్డాము ఈ 4 ఇయర్స్ నుంచి, ఎలా లాస్ అయ్యాము, మళ్ళీ ఎలా గెయిన్ అవుతున్నాము, మళ్ళీ ఎలా లాస్ అవుతున్నాము, ఈ వ్యాపారం ఈ కంటిన్యూషన్ ప్రాసెస్లో మెయిన్గా ఈ రెంట్ తీసుకొని మనం రెంట్లుకుంటా వ్యాపారం చేసే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ఒక సీరియస్గా 3-4 వీడియోస్లో క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోస్ అన్నీ మీకు రావాలి, ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బాధలన్నీ తెలియాలి అంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీకు ఒక సిరీస్గా మొత్తం ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఉన్న ఇబ్బందులు ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి మీకు హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.